హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను పప్పు చెక్కలు చేశాను. పప్పు చెక్కలు అంటారు, ఉప్పు చెక్కలు అంటారు. మా నెల్లూరు సైడు ఉప్పు చెక్కలు పప్పు చెక్కలు అంటారు. ఇటు సైడ్ ఏమో చెక్కలు అంటారనమాట, తెలంగాణ సైడు. చాలా బాగుంటాయి ఇవి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. టీ కాఫీ అట్లా తాగేటప్పుడు ఇవి పక్కన సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. మా ఇంట్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. బయట కొనుక్కుంటే చాలా ఎక్కువ ప్రైస్కి తక్కువ వస్తాయన్నమాట. అందుకని నేను ఇప్పుడిప్పుడే చేయడం నేర్చుకున్నాను. ఇదివరకు నాకు ఎక్కువ వచ్చేవి కాదు, గట్టిగా వచ్చేవన్నమాట. ఇప్పుడు స్మూత్గా కరకరలాడుతూ మురమురలాడుతూ వచ్చాయన్నమాట. అది ఎలాగో చూద్దాం. నేను బియ్యపిండి కడిగి బియ్యం కడిగి ఆరబెట్టి, అంటే 1, 2, 3 సార్లు కడిగి ఆరబెట్టేసాను అనమాట. అంతే. వాటిల్లో ఒక పావు కేజీ, అంటే 1 కేజీ 2 కేజీలు బియ్యం పట్టించేటప్పుడు ఒక పావు కేజీ సగ్గు బియ్యం వేసి నేను మరబట్టించాను. పిండి పట్టించేశాక దాంట్లో నేను ఒక 1/2 కేజీ పిండి తీసుకొని ఈరోజు ఉప్పు చెక్కలు చేస్తున్నాను అనమాట. 1/2 కేజీ పిండి దాకా తీసుకున్నాను. ఫస్ట్ దాంట్లో వెన్న ముద్ద వేశాను. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇప్పుడు పండగకి ఈ పిండి వంటలు చేసుకోవాలి కదా అని వెన్న ముద్ద కరిగించకుండా అలాగే ఉంచేసాను. ఒక బత్తాయి సైజ్ అంతా వెన్న ముద్ద తీసుకొని చూసారా, పిండిలో ఫస్ట్ బాగా మెదిపేస్తున్నాను. ఆ తర్వాత నేను చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, ఉప్పు, నెక్స్ట్ పల్లీ పప్పులు క్రష్ చేసి వేశాను. మామూలుగా నానబెట్టిన శనగపప్పు వేసుకోవచ్చు. నేను నానబెట్టలేదు, మర్చిపోయాను అనమాట. అందుకని పల్లీపప్పులు క్రష్ చేసి వేసాను. ఒకసారి దంచి, మరీ పౌడర్ లాగా చేయకుండా కచ్చా పచ్చగా దంచి అది వేసాను. కొంచెం కరివేపాకు వేసాను. నెక్స్ట్ ఒక పిడికెడు నువ్వులు కూడా వేసాను అనమాట. ఆ తర్వాత నేను బాగా వేడిగా మరిగించిన నీళ్ళతోటి కలుపుతున్నాను. ఇప్పుడు వెన్న ముద్ద వేసాను, ఉప్పు, జీలకర్ర, నువ్వులు, నెక్స్ట్ పల్లీలు, ఇంగువ కూడా 1 స్పూన్ వేసాను అనమాట. ఎందుకంటే మంచి టేస్టు, నెక్స్ట్ స్మెల్ బాగుంటుంది వేయించేటప్పుడు అనమాట. అందుకని మంచిగా ఇవన్నీ బాగా వేసుకొని, ఆ తర్వాత వేడి నీళ్ళు, బాగా తెల్లుతున్నాయి నీళ్ళు, ఆ నీళ్ళు తీసుకొచ్చాను. అందుకని కొంచెం పోసి నీళ్ళు వేసి కలుపుతున్నాను అనమాట. చాలా వేడిగా ఉన్నాయి, అందుకనేసి అలా పెట్టేస్తే పిండి మనకు ఉడికినట్టు అవుతుంది. ఆ తర్వాత చిన్నగా మిక్స్ చేశాను అనమాట. ఎందుకంటే వాటరు కొంచెం చల్లగా అవుతుంది కాబట్టి అప్పుడు మనం కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని బాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా పిసికేసేయకూడదు అనమాట. చపాతీ పిండి మనం ఎలా రబ్ చేస్తామో అలా కాకుండా స్మూత్గా కలుపుకోవాలి. తెల్లే నీళ్ళు వేసాను కాబట్టి కాలుతో చేయనమాట, అందుకని మెల్లగా కలుపుతున్నాను. ఇలా కలిపినందువల్ల మనకు మృదువుగా మరుమరులాడుతూ చాలా టేస్టీగా వస్తాయన్నమాట. నాకు ఫస్ట్ తెలిసేది కాదు, తడి బియ్య పిండి పెట్టాలేమో అనుకున్నాను. కాదు, అది కొన్న బియ్య పిండి అయినా సరే మనం ఇలా కలిపితే ఈ టైప్లో కలిపామంటే మనకు మంచిగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇంట్లో వెన్న లేదనుకోండి, మీరు వేడివేడిగా నూనె తెల్లుతూ ఉంటుంది కదా, ఆ నూనె వేసి కూడా కలపొచ్చు. అప్పుడు కూడా మంచిగా కరకరలాడుతూ వస్తాయన్నమాట. నేను ఆల్రెడీ చూసారా ఎట్లా కలిపానో పిండి, మంచిగా కలిపేశాను, పక్కన ఉంచాను. ఇప్పుడు నూనె కవర్ తీసుకున్నాను. ఇట్లా కవర్ కానీ లేకపోతే తడిగుడ్డ, అంటే టవల్స్ ఉంటాయి కదా, తెల్లటి టవల్స్, అలాంటివి తడి చేసుకొని అలా పరుచుకొని ఇప్పుడు మనం ఒక 10-15 చేసుకొని ఆ తర్వాత కిచెన్లోకి వెళ్ళి చేసుకోవచ్చు, అలాగో చేసుకోవచ్చు. నేను ఒక్కదాన్నే కాబట్టి నేను కిచెన్లో అలా పెట్టేసుకొని ఒక్కొక్కసారి ఇట్లా వేసేసుకొని చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇలాంటి బాణలు, అంటే ఐరన్ బాణలి, ఇట్లా పెద్దగా ఉండే ముకుడు పెట్టుకుంటే మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. దీంట్లో ఒక్కసారిగా 10 పడతాయన్నమాట. నేను ఒక మీడియం సైజ్ చేశాను, మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు, మీడియం సైజ్ చేసుకున్నాను. నేను ఒక 1/2 కేజీ పైన తీసుకున్నాను పిండి, 1/4 కేజీకి తక్కువ, 1/2 కేజీ పైన అలా తీసుకున్నాను అనమాట. అంటే నేను కొలతగా తీసుకోలేదు,
అందుకని చెప్తున్నాను. అలా తీసుకున్నాను. దీనికి ఓ 70 దాకా వచ్చాయి మనం ఇంట్లో చేసుకుంటే. అంటే ఖర్చుతో చూసుకుంటే చాలా మనకు రీజనబుల్లో ఎన్ని వచ్చాయో చూసారా. మనం కొంచెం అంతే కష్టపడాలి. నాకైతే పండగ 4 రోజులు మా అబ్బాయి ఊరెత్తుపోవడానికి కూడా కొంచెం పనికొచ్చాయన్నమాట. అంత బాగా నేను చేసేసాను. చాలా క్రిస్పీగా వచ్చాయి, మరమరలాడుతూ వచ్చాయి, చాలా టేస్టీగా వచ్చాయి. ఈసారి మటుకు పక్కా కుదిరింది మంచిగా. అంటే ఒక 2-3 సార్లు చేశాక ఎప్పుడు ఏదైనా సరే పర్ఫెక్ట్ అవుతాము. ఒకసారి బాగా రాలేదని మనం అలా వదిలేయకుండా ఇంకొకసారి ట్రై చేసామనుకోండి, కొంచెం పిండితోటి ఒక గ్లాస్ పిండి 2 గ్లాసుల పిండి అట్లా ట్రై చేసామనుకోండి బాగా వస్తుంది. వచ్చేదాన్ని బట్టి మనం నెక్స్ట్ టైం బెటర్ లెక్క అన్నట్టు చేసుకోవాలి. ఎలా అయినా తింటాం కదా, మన ఇంట్లో చేసుకున్న వస్తువే కాబట్టి. మెత్తగా ఉన్నాయనుకోండి ఆ రోజు నెక్స్ట్ రోజు తినేస్తాము. నెక్స్ట్ ఇంకోసారి దాంట్లో ఏంటి మనం ఫాల్ట్ ఏం చేసాం మనం కనుక్కుంటాం కదా. అందుకని ఏదైనా ఎక్స్పీరియన్స్ కొద్దే కదండి. అది ప్రాక్టికల్స్ అయినా ప్లస్ కిచెన్లో ప్రాక్టికల్స్ ఇవి అంతే కదా. ఇవి లైఫ్లో ప్రాక్టికల్స్ అన్నమాట. మనం కాలేజీలో చేసే అది అక్కడంతా చేసినట్టు కాకుండా మనం మన ఇంట్లో ఇట్లాంటి ప్రాక్టికల్గా చేసుకుంటే మనకు ఎంతో ఇదిగా అన్నీ నేర్చుకుంటాము. నేనైతే ఇలా చేసిన కొద్దే పర్ఫెక్ట్ అయ్యాను. ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా చేయగలను ఏదైనా సరే. ఫస్ట్ అసలు నాకు మ్యారేజ్ అయినప్పుడు కాఫీ పెట్టడం కూడా రాదనమాట. అస్సలు కాఫీ పెట్టడం రాదు. టీ అయితే అసలు టీ పొడి అంటే నేను ఒక గిన్నెడు నీళ్ళల్లో ఒక స్పూను టీ పొడి వేయాలేమో అనుకునేదాన్ని. అలా ఉండదాన్ని అనమాట. ఇప్పుడు అంత పర్ఫెక్ట్ అయ్యాను. అంటే చెప్తున్నాను, ఏదైనా మనకు ప్రాక్టీస్ కొద్దీ ఏదైనా చేయగలం. అందుకని భయపడకుండా ఏదైనా మనం చేయగలం అనుకుంటే వంట చాలా ఈజీగా నేర్చుకోగలం. ప్లస్ మన లేడీస్కి అది గొప్ప విద్య అనమాట. ఒకసారి 2 సార్లు చూడగానే మనం పట్టేస్తాం అన్నమాట. చేయగలం పర్ఫెక్ట్గా. ఎప్పుడైనా లైఫ్లో ఎప్పుడైనా కొన్ని రోజుల్లో అయినా చేయాల్సి వస్తుంది కదా. ఎంత మనం వంట మనిషిని పెట్టుకున్నా, ఎంత ఇలా ఉన్నా, ఎంత రేంజ్లో ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు లీవ్ పెట్టినప్పుడు లేకపోతే వాళ్ళు రానప్పుడు, మొన్న 20లో చూసాం కదా ఎంత కష్టపడ్డాము. అందుకని మనం ఏదో చిన్నవన్నా నేర్చుకుంటే ఎప్పటికైనా పనికొస్తాయన్నమాట. ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు, ఎప్పుడు ఏ విద్యనైనా అన్నమాట. చూసారా ఎంత క్రిస్పీగా వేగుతున్నాయో. నేను ఒక్కొక్కసారి 10 వేశాను. నేను ఒక్కదాన్నే చేశాను. చూసారా ఒత్తుకుంటూ ఉన్నాను. ఒక్కసారి ఇది ఆయిల్ కవర్ ఉంది కదా, దాన్ని కట్ చేసేసి దాని మీద ఒక 10 వేసుకుంటున్నాను. ఇవి వేగాక అవి దీంట్లో వేస్తున్నాను. పిండి మనం మూత పెట్టి ఉంచితే ఎండిపోకుండా ఉంటుంది. కొంచెం తడి ఆరిపోతే విరిగినట్టు వస్తాయని నేను మూత పెట్టి ఉంచాను. కొంచెం పిండి తీసుకుంటున్నాను. చిన్న ఉండలు చేసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు పర్ఫెక్ట్గా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. చూసారా నాకు ఫస్టే చాలా ఆనందం అనిపించింది. చాలా క్రిస్పీగా అలా పొంగినట్టు వచ్చి అలాగే వేగి బాగా క్రిస్పీగా ఉన్నాయి కదా. అంటే మెత్తగా వచ్చేస్తాయేమో అని టెన్షన్ పడ్డాను. ఎందుకంటే కొంచెం పిండి ఎక్కువ కలిపాను కాబట్టి. పర్ఫెక్ట్గా వచ్చాయి కదా, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పిల్లలకి ఇవి ఇష్టం కాబట్టి. ఎక్కువ ఎప్పుడైనా మనం స్వగృహ ఫుడ్స్ అటు సైడ్ వెళ్తే మా పిల్లలు ఫస్ట్ తెచ్చుకునేది ఇవే పప్పు చెక్కలు. ఇవి ఫస్ట్ తీసుకుంటారు. అందుకనేసి మనం నేర్చుకుంటే బెటర్ కదా, ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను ప్రాక్టీస్ కొద్ది చేశానన్నమాట. టిప్ ఏంటంటే దీంట్లో వేడి నీళ్ళతో పిండి కలిపాను అంతే. కొంచెం వెన్న వేశాను. వెన్న లేనప్పుడు బాగా తెల్లుతున్న ఆయిల్ వేసుకొని కలుపుకుంటే మంచిగా ఇలాగే టేస్టీగా వస్తాయి. ఎక్కువ నానబెట్టిన శనగపప్పు వేయచ్చు, దీంట్లో నానబెట్టిన పెసరపప్పు కూడా వేయచ్చు. మనకు ఆప్షన్ ఏ పప్పు ఇష్టమో అది నానబెట్టి దీంట్లో వేసుకోవచ్చు.
పల్లీలు వేయించినవి ఉన్నాయి, అందుకని దాన్ని కొంచెం దంచి కచ్చాపచ్చగా చేసి వేశాను, కొద్దిగా నూనె వేశాను, అందుకని మంచి టేస్ట్గా ఉన్నాయి ఇవి. నేను ఆల్మోస్ట్ దీంట్లో జీలకర్ర, ఉప్పు, ఇంగువ ఎప్పుడు ఉప్పు చెక్కలకు కానీ మురుకులకు కానీ మంచి ఫ్లేవర్ని ఇస్తుందన్నమాట. అందుకని ఇంగువ తప్పకుండా వేస్తాను ఏ వంటలో అయినా. ఇంగువ 1 స్పూన్ దాకా వేసేసాను. చూసారా, ఒక్కరే అని కాకుండా ఎంత ఈజీగానో పర్ఫెక్ట్గానో చేస్తున్నాను, అదే మీకు చెప్తున్నాను అనమాట. అందుకే ఎప్పుడు మనం చూసే కొద్దీ కొన్ని చేయాలనిపిస్తుంది, ఇలా చూస్తే మటుకు ఖచ్చితంగా చేయాలని మీకు కూడా అనిపిస్తుంది, మీరు చేసి పర్ఫెక్ట్ అవుతారని నేను ఇలా చెప్తున్నాను అనమాట. ఎందుకంటే నేను టేస్ట్ చూసినప్పుడు అనుకుంటాను, ఇట్లా మనకు రాదే, ఇట్లా చేయాలి, ఒకసారి ట్రై చేయాలి అని ఆలోచిస్తాను అనమాట. ఏదైనా పిల్లలు నచ్చింది కానీ మా వారు నచ్చింది కానీ ఏదైనా ఐటెం ఉంటే కంపల్సరీ దాన్ని ప్రాక్టీస్ చేసి చేద్దామని అనిపిస్తుంది, అలా చేస్తాను. ఇప్పుడు మీరు ఇట్లా చూసారంటే మీకు కూడా చేయాలనిపిస్తుంది కదా, అప్పుడు చేస్తారు కదా అనేసి చెప్తున్నాను అనమాట. చూసారా, అన్నీ చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకున్నాను. అలా అవి వేగుతున్నప్పుడు ఇక్కడ ఒత్తి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈజీగా నాకు 1 అవర్ పట్టింది పిండి కలపడం, ఇలా ఒత్తుకోవడం, ఇలా వేయించుకోవడం. అది ఒక రోజులో 1 అవర్ కష్టపడ్డామంటే ఓకే అనిపించింది నాకు. నేను రోజుకొక ఐటెం చేశానన్నమాట. ఇది ఒకరోజు ఉప్పు చెక్కలు చేశాను, ఒకరోజు మురుకులు చేశాను, ఒకరోజు అరిసెలు చేశాను. ఎందుకంటే ఈ 3 నాకు కూడా ఇష్టం అండోయ్, కాకపోతే ఎక్కువ తినకూడదు కాబట్టి ఇంకా పిల్లల సాకున నేను చేసేసుకున్నాను. అరిసెలు అయితే నాకు చాలా ఇష్టము, ఇంకా చేశాను నేను. పర్ఫెక్ట్గా వచ్చాయి అరిసెలు కూడా అసలు. కానీ అది వీడియో తీయలేదు, చాలా బాగా నచ్చాయి మా అబ్బాయి పిల్లలకి. అరిసెలు ఎక్కువ ఇష్టపడరు, కానీ ఈసారి వాళ్ళు ట్రై చేశారు. ఒకటి తినే కొద్దీ మమ్మీ ఏంటి నువ్వు చేసావనే స్పెషల్, మేము ఒక్కటే చాలు అనుకొని 2-3 తినేస్తున్నాము, నెయ్యితో వేయించావా ఏంటి అని అట్లా అడిగారు. అంత బాగున్నాయంట. మా అబ్బాయికి కూడా ఈసారి అదే అన్నారు. స్వీట్స్ ఎక్కువ తినరు అనమాట నేను చేసేదానికి. ఇలాంటివైతే స్నాక్స్ టైప్ తింటారు కానీ అవి ఎక్కువ తినరు అనమాట. కానీ ఈసారి అరిసెలు కూడా పిల్లలు ఇష్టంగా తిన్నారు. అంటే మనం ఇష్టపడి చేస్తే కూడా నచ్చుతాయేమోనండి, అందుకే అనమాట. నాకు ఇష్టం యాక్చువల్గా అరిసెలు. నేను ఈ సంవత్సరం ఇప్పుడు చేసుకోలేదంటే ఇంకా తినట్లేదు, సంవత్సరం అంతా ఇంక వేరే దొరకట్లేదు అనమాట. అంటే నేను వెళ్ళి స్వగృహ ఫుడ్స్లో అయితే తెచ్చుకోను. నేను వెళ్ళే సమయానికి అక్కడ అరిసెలు ఉండవండి, అంటే సీజన్లోనే కదా ఉంటాయి ఎక్కువ. ఏదైనా నేను ఎప్పుడో బయటికి వెళ్ళినప్పుడు అడిగితే ఉండవంటారు. అట్లా లాస్ట్ ఇయర్ అంతా నేను అరిసె తినలేదనమాట. నాకు అనిపించింది అయ్యో ఒకసారి ట్రై చేస్తే బాగున్ను అని చేశానన్నమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. అంటే ఇదివరకు అత్తయ్య ఉన్నప్పుడు చేసేదాన్ని అనుకోండి, చాలా రోజుల తర్వాత ఇప్పుడు ట్రై చేశాను మళ్ళీ, చాలా బాగా వచ్చాయి. ఇంకా నేను అనుకున్నాను రెగ్యులర్గా ఏ పండగకి ఏ పిండి వంటలు చేస్తారో కంపల్సరీ కొంచెమైనా చేయాలి, చేస్తేనే మనకు ఈ పండగ స్పెషల్. మనం పూజ ఎలా చేసుకుంటామో ఆ పండగ స్పెషల్స్ కూడా అలా చేస్తే పిల్లలకు ఒక మమ్మీ అన్నీ చేసిందని పర్ఫెక్ట్గా ఉండాలనేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఇట్లా నాలాగా ఎంతమంది ఆలోచిస్తారు కమెంట్స్లో చెప్పండి. నేనైతే చాలా వరకు మా పిల్లలకు నచ్చింది, మా వారికి నచ్చింది, మా తమ్ముడు వాళ్ళకి నచ్చింది అని పేరు పెట్టి అయితే ఖచ్చితంగా నేను దాన్ని చేసి దాంట్లో సక్సెస్ అవ్వాలని చూస్తాను. ఫుడ్ అయితే మటుకు వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేస్తాను. ఇది మా అన్నకి ఇష్టము, ఇది మా తమ్ముడికి ఇష్టము, అట్లా ఖచ్చితంగా నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. నాలాగా ఎంతమంది ఆలోచిస్తారు మీరు కూడా చెప్పండి కమెంట్స్లో, ఎందుకంటే నాకు మోటివేటివ్గా ఉంటుంది. నేను ఒకరినైనా ఇలా ఆలోచిస్తాను, లేకపోతే చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారా అని అనుకోవాలి కదా, అందుకని. యాక్చువల్గా నాకు ఫ్రెండ్స్ తక్కువ అనమాట. నేను ఇట్లా వంటలు ఇలా చేసి ఇలా యూట్యూబ్లో పెట్టడం వల్ల నాకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఏంటంటే నేను చేసింది 10 మంది చూస్తున్నారు, వాళ్ళు నచ్చుతున్నారేమో,
ఒక 10 వ్యూస్ ఎక్కువ వచ్చినా కూడా నేను అనుకుంటాను అనమాట, ఓ ఇంతమంది చూసారు మన వ్యూస్ అంటే నాకు ఫ్రెండ్స్ ఇంతమంది ఉన్నారు అని నేను అనుకుంటూ ఉంటానన్నమాట. మా పిల్లలతో అదే అంటాను, మీరిద్దరే తినేది వంట ఇంతమంది చూసారు నా వంటని అని చెప్తూ ఉంటానన్నమాట వాళ్ళకి. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో నేను పెట్టిన వీడియో చూడటానికి అని ప్రౌడ్గా ఫీల్ అవుతానన్నమాట. మీరు చూసి మీరు చేసుకొని తిని ఎలా వచ్చాయో చెప్పండి. ఓకే అండి, బాయ్ అండి.